రెండు చేతులు లేని వారికి నెలకు 10,000 రూపాయల పింఛన్ ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎక్కడా రాజకీయాలు లేవన్న ఆయన ప్రజల్లో 100% సంతృప్తి రావాలన్నదే తమ లక్ష్యమన్నారు. 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం విజయవంతమైందని చంద్రబాబు తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. 4.5 ఏళ్లలో సంక్షేమం అభివృద్ధి చేస్తూ రాష్ట్రానికి గాడిలోకి తీసుకువచ్చామన్నారు. రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు నిధులు రావాల్సి ఉన్నా జగన్ ఎందుకు మోదీని ప్రశ్నించడం లేదని నిలదీశారు. ప్రత్యేక హోదా గురించి పాదయాత్ర ముగింపు సభలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వెల్ఫేర్ స్టాచ్యురేషన్కి వెళ్ళాం. ఈరోజు మనం ఇచ్చే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎక్కడా లేవు. కడాను నిన్న 1000 రూపాయలు ఇస్తా ఉంటే 2,000 రూపాయలు చేశాను. ఇంకొక పక్కన దివ్యాంగులకి 1,100 రూపాయలు 3,000 రూపాయలు చేశాం. డయాలసిస్ పేషెంట్స్ కి 2,500 ఇస్తే 3,500 చేశాను. కడాను నాకు ఈరోజు ఒక నోటీస్కి వస్తే 2 చేతులు లేని వ్యక్తులు తిండి దినాలన్నా వేరే వాళ్ళ పైన ఆధారపడుతున్నారు. అలాంటి వారికి ఒక 10,000 రూపాయలు 200 మంది 300 మంది ఉంటారు. వారికి ఒక 10,000 రూపాయలు నెలకు పెన్షన్ ఇవ్వాలనుకుంటున్నాం. నెలకు వాళ్ళకి మాత్రం 10,000 రూపాయలు ఇస్తే వాళ్ళ 2 చేతులు లేని వాళ్ళకి, వాళ్ళు 2 చేతులు లేవు కాబట్టి వేరే వాళ్ళ పైన ఆధారపడడం చాలా బాధల్లో ఉంటారు. కాబట్టి ఐ వాంట్ గివ్ 10,000 రూపీస్ ఇచ్చి వాళ్ళు చూసుకోవాలే మనిషి ఉంటాడు. కాబట్టి మ్యాక్సిమం అంటే మాకు 200 మంది 300 మంది ఉంటారు. ఒక హ్యూమన్ యాంగిల్లో ఐ వాంట్ టు సేవ్ దెమ్. దట్ ఈస్ హ్యూమన్ యాంగిల్. ఏదో విధి వక్రీకరించి 2 చేతులు పోయి తినాలన్నా వేరేవాళ్ళు తినిపించడం, దైనందిక కార్యక్రమాలు చేసుకోవాలన్నా వేరేవాళ్ళు చేయించడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి నిర్ణయించాం. దట్ ఈస్ హ్యూమన్ యాంగిల్. అది కూడా ఎంతమంది ఉన్నారు అనలైజ్ చేయమన్నాను. అది కూడా చేసి దానికి కూడా ఇస్తాం.